గోపిగడ్ బ్యాండ్లు కొనుక్కోవడానికి వచ్చాడు ఇప్పుడే. మీ డాక్టర్ మీకు ఏం సిఫారసు చేశాడు? నాకు సెన్సిడైన్ చేశాడు. ఎంత నెయిల్ కట్టర్ ఎంత? 80 రూపాయల? 80 రూపాయలు ఉంటుంది ఇది. ఎంత ఇది? 180 రూపీస్ ఆటోమేటిక్గా. 200 అంట. దానికి అదే కట్ చేస్తుంటుంది. ఏం తీసుకుంటారా? పతంజలి కేశకాంతి దంతకాంతి అక్కడ ఉంది. ఇంకా పతంజలి స్ప్రేలు తీసుకురాలేదు. దేశీ స్ప్రే అంటే 72 రూపాయల. కటింగ్ ఎక్కడ వేయించారా? బాగా ఉందా గోపి? వచ్చిన వాళ్ళు కొంచెం కొంచెం తీసుకుంటారు. శాంపుల్ కదా, వచ్చిన వాళ్ళు అలా కొంచెం వాడుంటారు. వాళ్ళు శాంపుల్ చూసుంటారు. ఫ్రీ అంటారు ఇది, అందుకని సగం వాడి తీసుకెళ్ళి జేబులో పెట్టి ఏంటంటే అది తీసుకెళ్ళిపోతున్నారంటే అది ఫ్రీ అని ఉంది కదా. గోపి స్వీట్ ఆడుతుంది. వస్తున్నాను స్వీట్ తర్వాత తింటా. ఇక్కడ మొక్కలు మీకు సప్లై కావాలంటే గోపిగడ్ నంబర్ స్క్రీన్ మీద ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. పత్తి విత్తనాలు కావాలంటే గురుగడి దగ్గర విత్తనాలు వ్యాపారాడు. లైటింగ్ మీద హాయ్ కప్పతో కాసేపు కింద నుంచి పాము వచ్చారండి ఇందులోంచి. ఇది ఖాళీగానే ఉందా? అది గ్యాప్లో పాము ఉండరు. అరే గురు, అరే అది ఆకు పీకేసి అడిగి ఆకు పీకి ఒక ఆకు పీకేసి ఒరే పెద్ద ఆకు అదే ఒరే అయ్యో బాబోయ్. వాసన చూస్తున్నాడు. ఇదిలై పసర వాసన వస్తుంది. ఎర్రచందనం కదా, పసర వాసన వస్తుంది. తొక్కలేదు, ఎర్రచందనం తొక్కలేదు. గడ్డి మొక్కలు అంటే ఆడ పోతే ఇంత అందంగా ఉంటావేంటారు నువ్వు? ఇంత అందంగా ఉంటావేంటారు నువ్వు? అయ్యి బాబు రే 70 ఏళ్ళకి వెళ్ళగల. ఫాస్ట్ ఫుడ్ తినకూడదురా. స్లోగన్ తిందాంలే. ఇప్పుడే కదరా తిన్నా, ఇప్పుడే తాగేస్తాం. ఏంట్రా తోలకం గోపి? నువ్వు గేరే బండి తోలరా, ఇప్పుడన్నీ నేర్చుకోరా. ఇంకా బండి తోలకం రాకుండా వెళ్ళరా గోపి. చూసావా ఎర్రచందనం మొక్క స్పాన్సర్డ్ బై గురూరా. ఫోన్ చేస్తే మనకి ఫోన్లో కూడా చెప్పడానికి అడిగి ఏడిపా. గురుగాడికి ఊరంతా తెలిసిన వాళ్ళే అందరూ పలకరించేస్తారు. రే రే గోపి బండి తోలుతుంది రాలేదు నీకు ఇంకానే. ఎవరు ఎక్కడికి వెళ్ళరు ఎందుకురే? ఇంకా బండి తోలం రాలేదు. అది కాదు, ఈ ఎదవా మా ఇంటికి వచ్చాడు రా 2 నెలల ముందు. మా ఇంటి కింద ఉండొచ్చు కుక్క, అది ప్రెగ్నెంట్ అయిపోయింది.
గోపికడ తోలకం గోపికడ తోలకమని సొంత ఇంటి దగ్గర ఆగినట్టు ఆగుతున్నాం. లోపల సిట్టింగ్ ఏంటి ఎంత తీసుకొచ్చేది ఉన్నది చెప్పు. మా ఇంటి కింద పొట్టలో 4 9 పిల్లలు వేసుకుంటుంది. పిల్లలు బాగానే వచ్చినాయి. ఎదుగో బాబు తల్లి చూడు. ఇదే ఇది ఎందుకు నా దగ్గరికి వస్తుంది? అదే మనుషులు దానికి కాదు మా ఇంటికి ఎత్తుకో డాడీ. ఇప్పుడు 9 పిల్లలు పడతాయి. లాలించు డాడీ పాలించు డాడీ అంటుంది. ఒరే ఇది ఏం బిల్డింగ్ రా? సచివాలయమా? అదిగో చెప్పాం కదా సచివాలయం ఇది. చూసావా? ఎర్ర కాలనీకి సచివాలయం ఇది. ఇది పెద్ద సచివాలయం ఇది. కొంచెం పరిగెత్తించి కొట్టిచ్చేస్తుంది. ఇప్పుడు కుక్క కరిచేస్తుందిరా. నా దగ్గర ఏం లేదమ్మా. బజ్జి ఎందుకు? కారం అది పైరా తొక్క. ఆ పై తొక్క తీసి పెట్టు. కట్రా కొరికేస్తుంది. తెలియదు ఎత్తు చూస్తా నాకు. పరిగెట్టించుదాకా మనల్ని. వాడికి అది పెట్టరా? మావయ్య మావయ్యనమ్మా. మావయ్య దగ్గరికి వెళ్ళు. అదిగో అదిగో పెట్టాడు చూడు. మావయ్య దగ్గర పెట్టు. మావయ్య దగ్గరికి వెళ్ళు. వాళ్ళ తల్లి వచ్చేస్తుంది అప్పుడు. మావయ్యకి అత్తయ్య తోడవద్దు అప్పుడు. ముందే ఇస్తారంటే ఇది అందుకే పని చేసేది. శరత్గడేమో కజిన్ బామ్మది. శరత్గడి బావా. అక్కడ పెడతాం బజ్జీలు పెడుతుంటే బజ్జీలు తింటామని నా చెయ్యి లాగుతావు ఎందుకు? వస్తే బొక్క బజ్జీలు వచ్చేస్తుంది. మావయ్య దగ్గరికి వెళ్ళు. మావయ్య దగ్గరికి వెళ్ళు. ఒరే అత్తయ్య వచ్చేస్తుంది డైరెక్ట్. ఒరే ఒరే ఇసుక మట్లే అత్తవు ఎందుకురా? మావయ్య అంటే ఎంత ప్రేమరా నీకు? దండ తీసేసి ఈయన కొడుకుని పాలు తాగేస్తున్నాయి. దగ్గర కింద ఎందుకు చూసింది అదిగో. కారంలో వెళ్ళిపోతుంది కారం. సరే ఇంకా 3 రంధ్రాలు ఖాళీ ఉన్నాయి. వెళ్ళి కింద పడుకో. కింద పడుకోపోతే పండ్లు కారం వచ్చినట్టుందిరా. కారం వచ్చేయింది అందుకే పాలు తాగుతుంది. ఇది చూడు ఇది ఇక్కడ విసిలేస్తుంది. ఇది చూడు పచ్చిమిరపకాయ తింటుంది. పాలు వెళ్ళు వెళ్ళు అక్కడికి వెళ్ళు.
ఇది మావి దగ్గరికి వెళ్తావేమో. మావి తొక్కేస్తాడు చూసావా. పచ్చిమిరపకాయ తినేస్తుంది అది. ఆగింది వచ్చి పాలు తాగొచ్చు కదా. కావచ్చు గడ్డి లేస్తుంది అది. మండింది బాగా, కొత్త మండింది. ఇంకా అదేంట్రా మళ్ళీ పచ్చిమిరపకాయ. పచ్చిమిరపకాయ గోలైట నీకు. పచ్చిమిరపకాయ ఫ్యాంటసీ నీకు. మావి దగ్గరికి మాత్రం వెళ్ళటం మానవే నువ్వు. ఒకటో గేర్లో ఉన్నది ఏమో 4 గేర్లు వేసేలేదు. అయ్యి బాబోయ్ బూతులు మానేసుకో కొంచెం. అయినా నువ్వు మరి దారుణం ఉంటారా. ఇంకా బండి తోలడం రాకపోతే ఎలా రాచ్చు. అయ్యి బాబోయ్ రోడ్డు అది మామూలుగా వెళ్ళిపోతున్నాడు అంతే. ఏమని చెప్తే లేస్తాడు కటింగ్ అన్నా. పోషగా వేయాలన్నా అని చెప్పేసి అడగల. 2 బిస్కెట్ ప్యాకెట్లు రెండుగా తీసుకుంటున్నాను. అంతా ఇదే కదా. గుడ్డే బాగుంటాయి కుక్కలకి. మ్యారిగోల్డ్ పక్కకి అయ్యే బాగుంటాయి గుడ్డే. ఒకటి అదే ఒకటి తీసుకున్నాము. మ్యారీగోల్డ్ మేడ్ విత్ మైదానా. మీరు వచ్చిన దారిలో బాగానే ఉంది రోడ్డు. ఎవరికైనా కావాలంటే చెప్పు గోపిగడు. 144 సెక్షన్ ఎలక్షన్ టైం కదండి. అదొకటి మంది తెలుసా, అదొకటి ప్రాబ్లం. తమ్ముడు ఎవరు? బాబాయా? తమ్ముడు అన్నయ్య. అన్నయ్య కుక్క పిల్ల. ఎరా మావయ్య అన్నొచ్చాడు అంటాడు కదా. దాంట్లో వస్తారు కదరా. ఇదిగో